చెప్పండి సార్, నాగోల్కు వచ్చి ఈ యొక్క డికాషన్ టీ బార్లో కాఫీ తాగారు, ఎలా అనిపిస్తుంది? అయితే టీ బార్లో పేరు టీ బార్ పెట్టారు కానీ కాఫీ తాగాను. అంటే కాఫీ కూడా దొరుకుతుంది అనుకుంటా, కాఫీ దొరుకుతుంది కాబట్టి టీ బార్ చాలా బాగుంది. కిరణ్ గారు ఈ డికాక్షన్ టీ బార్ చాలా సంతోషంగా ఉంది ఆర్టిస్టులు, ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కిరణ్ గారు చాలా మంచి సింగరు, మంచి మంచి ప్రోగ్రామ్ చేసేవాడు. ఈ యొక్క కోవిడ్ వల్ల ఎందుకంటే అష్టకష్టాలు పడ్డారు, చాలామంది కళాకారులు పడుతూనే ఉన్నారు. మేము కూడా ఎంతోమంది కళాకారులకి చేతనైనంత సాయం చేయడం కూడా జరిగింది. నిజంగా చాలా బాగుంది. ముందైతే వచ్చినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు ముందు రమేష్ గారి ద్వారా ఇక్కడికి వచ్చాను, చాలా సంతోషం. ఈ టీ బార్ కాఫీ అద్భుతం, అదిరిపోయింది. ఇంకా ఏమన్నా? సో మీరు డైలీ ఎన్ని తాగుతారు? వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే నేను కళాకారుడు కాబట్టి కళాకారుడు భాషలో మాట్లాడతాను. ఏంటంటే పొద్దుగా లేవగానే బెడ్ కాఫీ ఇంట్లో, ఇక ముఖం కడుక్కున్నాక ఇంకో కాఫీ, ఇక మళ్ళీ ముఖం కడుక్కున్నాక మళ్ళీ కాఫీ, టిఫిన్ చేసేటప్పుడు కాఫీ. కానీ ఎక్కువ కాఫీ తాగొద్దు, కానీ మరి ఇక ఇంట్లో ఏమో ఇక చలికాలం ఎక్కువ అయింది ఇప్పుడు. ఇక మాకు రెగ్యులర్గా ఇంట్లోనైతే కాఫీల మీద కాఫీలు తాగుతూనే ఉంటాం. నేనైతే కాఫీ ఎక్కువ తాగుతాం, మా ఇంట్లో కూడా కాఫీ తాగుతూ ఉంటాం. మనిషికి కాఫీ ఉత్సాహాన్ని ఇస్తుంది. అవునా? ఏమైనా పరిశ్రమలు ఉన్నామనుకో ఒక కాఫీ తీసుకుంటే అయిపోయాయి. సంతోషంగా ఉన్నప్పుడు కూడా కాఫీ, జర పరిశ్రమలు ఉన్నప్పుడు కాఫీ అనే కాఫీ మీద కాఫీ తాగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కిరణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. డెఫినెట్గా ఆయన ఒక కళాకారుడు, మంచి సింగరు, ఆర్కెస్ట్రా ఉంది ఆయనకి, బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసి ఆయనతో పాటు 2-3 ప్రోగ్రామ్స్ కూడా నేను చేయడం జరిగింది. ఈ కోవిడ్ వల్ల, ఈ కోవిడ్ కారణం ఎంతోమంది కళాకారులు ఇబ్బంది పడ్డారండి, మీకు తెలుసు. ఈ టైంలో ఆయనకి ఆర్థికంగా కూడా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ టైంలో ఈ యొక్క టీ బార్ పెట్టడం వల్ల డెఫినెట్గా ఆర్థికంగా హెల్ప్ జరుగుతుంది. డెఫినెట్గా ఎండింగ్ వస్తుంది, ఇప్పుడు ఎండింగ్ వస్తుంది కదా అని మన హోటల్ బంద్ చేయకుండా ఆయన ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి, ఆర్కెస్ట్రాలు జరుగుతున్నాయి, ఈ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. మేమే 2-3 సినిమాలు షూటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ హోటల్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొత్త సంవత్సరంలో టీ బార్ పెట్టడం కిరణ్ కుమార్ డెఫినెట్గా మంచి ఐడియా చేశాడు. ఎందుకంటే చాలా కళాకారులను నేను చూశాను. మేము ఒక కళాకారుల అసోసియేషన్ ఉంది మా నాటకాల వాళ్ళకి, ఎంతోమంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు లేడీ ఆర్టిస్టులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. నెలకి 10-15 రోజులు బిజీగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు 9 నెలల్లో రోడ్డు మీద పడ్డారు. అలాగే ఎంతోమంది ఆర్థికంగా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మాకున్నంత వాళ్ళకి, కళాకారులకి, లేడీ ఆర్టిస్టులకి మేము హెల్ప్ చేస్తూ పోయాం. కాబట్టి ఈ టీ బారు కిరణ్ గారు పెట్టడం చాలా సంతోషం, ఆర్థికంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి కొత్త సంవత్సరంలో మెయిన్ రోడ్డు దగ్గర ఉంది, దగ్గరలో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ అట్రాక్టివ్ ఉంది. కాఫీలు, టీలు, హోటలు చాలా నీట్గా ఉంది. ఈ నీట్నెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే, మీరు కోవిడ్ మీద మీరు చూస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడాలు విపరీతంగా జరుగుతుంది. నాకు తెలుసు, జాగ్రత్త పడి శానిటైజర్ ఇవన్నీ చేసుకుని ఏర్పాటు చేస్తారని తెలుసు. చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఇది అభివృద్ధి చెందాలని నేను ఆ నటరాజుని కోరుకుంటున్నా. కొత్త ప్రాజెక్టులు కొత్త సంవత్సరంలో అమ్మా నావి కొత్త ప్రాజెక్ట్ అని చెప్పాను సార్. నేను ఇప్పుడు ఒక 8 నెలలు బంద్ అయింది కదా. ఈ మధ్యనే అల్లరి నరేష్ గారు నాంది అనే సినిమా, విజయ్ గారు డైరెక్టర్, అది కంప్లీట్ అయిపోయింది. అల్లరి నరేష్ చాలా చక్కగా వచ్చింది. అది యాక్చువల్గా జనవరిలో వాళ్ళు రిలీజ్ చేద్దామనుకుంటున్నారు, చూసి రిలీజ్ చేస్తారు. సినిమా కంప్లీట్ అయిపోయింది. నిన్ననే తెర వెనుక అని ఒక సినిమా యాక్ట్ చేసింది, రిలీజ్ అయింది సార్. నాది 1st తారీఖు రిలీజ్ అయింది. అందులో హీరో రకుల్ ప్రీత్ సింగ్ యొక్క బ్రదర్, మన ప్రివ్యూ కూడా ఆవిడ కూడా వచ్చారు, వాళ్ళు చాలా బాగుంది. తర్వాత మన అమ్జద్ గారని ఇద్దరు మాటీలో పనిచేశారు, సినిమా చేస్తున్నాడు. అది యాక్చువల్లీ మేము పాండిచేరిలో చేసాము, అది కూడా రిలీజ్ కావాలి తప్పకుండా. కొన్ని యాడ్స్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు కొంచెం మన ఏప్రిల్ మేలో కొందరు పిలిచారు, కానీ మనకి ఈ కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది, పోవడానికి వీలు కాలేదు. ప్రోగ్రామ్స్ మధ్యలో ఇక స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఈ సంవత్సరం అయితే 3 సినిమాలు ప్రస్తుతానికి ఎండింగ్లో స్టార్ట్ అయింది. డెఫినెట్గా మీరందరూ కూడా కొంచెం మేము యాక్ట్ చేసిన తెర వెనుక సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి.
ప్రవీణ్ చంద్ర గారు అని కొత్తపేటలోనే ఉంటాడు ఆయన. తర్వాత అల్లరి నరేష్ సినిమా డెఫినెట్గా అది థియేటర్లో రిలీజ్ చేస్తారు. తర్వాత మేము అదేది మన కాకినాడలో సినిమా కొత్త సినిమా ఒకటి ఉంది, అది ఇంకా కంప్లీట్ కాలేదు, షూటింగ్ జరిగిపోయింది ఆ విధంగా. కాబట్టి సినిమాలన్నీ చూడాలి ఇప్పుడు, ఎందుకంటే జాగ్రత్త వహించే సినిమాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంతోమంది పెద్ద వాళ్ళకే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకే కోవిడ్ వస్తుంది. బట్ సినిమాలకు పోయినా ఎక్కడ పోయినా కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. మాస్కులు పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సినిమాలు చూస్తే కొంచెం ఇప్పుడు సినిమాలు జనాలు ఎందుకు భయపడుతున్నారు, ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ చేస్తే జనాలు వస్తారో లేదో అని. కానీ మరి ఎంతమంది వస్తున్నారో తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం సినిమాలకు వెళ్తున్నారని విన్నాము. ఇలాగే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, కిరణ్ గారు మంచి ఆర్టిస్టు, కళాకారుడు. మీ అసోసియేషన్ ఉంది ఆయనకి, ఆ అసోసియేషన్తో పాటు హోటల్ ప్రారంభించారు. హోటల్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ శుభం కలుగాక మీకు, మన ఛానల్ వాళ్ళకు కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.